హలో గైస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. మంచి సబ్జెక్ట్ కూడా పెడతాను ఫ్యూచర్లో. ప్రజెంట్ ఓన్లీ ఇండికేటర్ గురించే పెడుతున్నాను. మీరు ఒక్కసారి చూడండి. మన ఇండికేటర్లో దాదాపుగా మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే దాంట్లో ఒక ట్రేడింగ్ వ్యూలో ప్రొవైడ్ చేసి ఇచ్చాను. మనకు దాదాపుగా ట్రేడింగ్ వ్యూలో 2 ఇండికేటర్స్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తారు. 2 ఇండికేటర్స్ కంటే ఎక్కువ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం ప్రీమియం తీసుకోవాలని ఖచ్చితంగా చెప్తారు. కానీ మనము ఒకే ఇండికేటర్లో దాదాపుగా మల్టిపుల్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశాను. నేను ఒకవేళ ఏదో ఒక 1 or 2 స్ట్రాటజీస్ ఇచ్చేసి మీకు ఒక ఇండికేటర్ ప్రొవైడ్ చేయొచ్చు, నేను తయారు చేసి ఇవ్వచ్చు, దాన్ని నేను ఎంతో కొంతగా సెల్ చేయొచ్చు. కానీ నా ఇంటెన్షన్ అది కాదు. మనము ఒక్కసారి ఇండికేటర్ నాకు తీసుకుంటే మీకు మల్టిపుల్ సపోర్ట్ లైఫ్ టైం ఉండాలి అనేది నా ఉద్దేశం. ఏ విధంగా అంటే మనకు 1-2 ఇండికేటర్లు ఇచ్చామనుకోండి, అవి కొన్ని రోజులు మాత్రమే వర్కౌట్ అవుతాయి. కానీ నా ఉద్దేశం ఏంటి, మీరు ట్రేడింగ్ వ్యూ అనేది వాడకుండా ఓన్లీ మన ఇండికేటర్ బేస్ చేసుకొని మీరు ట్రేడ్ తీసుకోవాలి. ఈజీ వేలో మనకు హౌస్ వైఫ్స్ కాంచి కూడా మన ఇండికేటర్ తీసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు అనేది నా ఇంటెన్షన్ అనమాట. ఒకసారి మీరు చూడండి. మనం ఈ ఇండికేటర్లో దాదాపుగా మనము స్మార్ట్ మనీ కాన్సెప్ట్ చెప్పాము. ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో మనకు ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉంది, ఇన్సైడ్ అవుట్ సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఉంది, బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ ఉంది, క్యాండిల్ బ్రేక్అవుట్ ఉంది, సప్లై డిమాండ్ జోన్స్ ఉంది, ఆర్డర్ బ్లాక్స్ ఉంది. ఈ విధంగా మల్టిపుల్గా ఓన్లీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్లో కొన్ని ఇచ్చాను. ఇంకొన్ని ఏమేమి పెట్టాను, ప్రైజ్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్. ప్రైజ్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీ అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ. అంటే మనము నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ మాత్రమే వాడుకోవచ్చు. మిగతా వేటికి ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ పనిచేయదు. నెక్స్ట్ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ది బెస్ట్ స్ట్రాటజీ. ఓకే, నెక్స్ట్ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, అదేవిధంగా సూర్య ఆల్గో లెవెల్స్, నెక్స్ట్ హై లో బేస్డ్ టార్గెట్స్, నెక్స్ట్ సిపిఆర్ లెవెల్స్. ఓకే, ఇంకా దీంట్లో వచ్చేసి డే రేంజ్ లెవెల్స్, గ్యాప్ డిటెక్టర్. ఈ విధంగా దాదాపుగా మీరు చూడండి 1, 2, 3, 4, 5, 6, 7 దీంట్లో మనకు 5 నుంచి 6 వరకు స్ట్రాటజీస్. అంటే సిపిఆర్ లెవెల్స్ నార్మల్ ఉండొచ్చు, కానీ ఈ మిగతాయి మాత్రం మనం ఓన్లీ స్ట్రాటజీసే అనమాట. ఈ సిపిఆర్ లెవెల్స్ ఎందుకు ఇచ్చాను, మనం సిపిఆర్ లెవెల్స్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఎవరైనా సిపిఆర్ లెవెల్స్ లేనిది ట్రేడ్ చేయొద్దు. సిపిఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మన స్ట్రాటజీలో మిగతా అన్ని స్ట్రాటజీస్ దాదాపుగా ప్రైజ్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్ దాదాపు 7-8 ఇచ్చాను దీంట్లోనే. అంటే ఏ విధంగా మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యూజ్ చేసుకోవచ్చు, బ్రేక్అవుట్ స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చు. మీరు దీంట్లో ఏదైనా 1 or 2 యూజ్ చేసుకొని చేస్తారనేదే నా ఉద్దేశం. నేను మల్టిపుల్గా ఇచ్చాను. అంటే కొందరు ఇండెక్స్లో చేస్తారు, కొందరు మనకు ఫారెక్స్ మార్కెట్లో చేస్తారు, మరి కొందరు క్రిప్టోలో చేస్తారు. ఎవరికి యూజ్ అయ్యే విధంగా ఏ స్ట్రాటజీ వర్కౌట్ అయితే ఆ స్ట్రాటజీ బేస్ చేసుకొని తీసుకుంటారనేది నా ఉద్దేశం. దీంతో పాటు నెక్స్ట్ ఇండికేటర్స్. దీంట్లో ట్రెండ్ బేస్డ్ ఇండికేటర్ ఇచ్చాను, బీబీ స్ట్రాటజీ ఇచ్చాను, సూపర్ ట్రెండ్ వివాప్ ఇచ్చాను. ఈ సూపర్ ట్రెండ్ వివాప్ మన దాంట్లో ట్రేడింగ్ వ్యూ ఉన్నాయి కదా అనుకోవచ్చు మీరు. దీంట్లో ఎందుకు ఇచ్చానంటే మళ్ళీ మీరు ట్రేడింగ్ వ్యూ వాడకూడదు, మన దాని ద్వారా మీరు సపోర్ట్గా ఏదో ఒక దాన్ని తీసుకొని చేయాలనేది నా ఇంటెన్షన్. నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్, మెయిన్ ఇండికేటర్ టేబుల్ అండ్ ఆర్ఎస్ఐ టేబుల్. ఈ ఆర్ఎస్ఐ టేబుల్స్ మనము టేబుల్ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈఎంఏ బేస్డ్ లెంగ్త్ ట్రేడ్ స్ట్రాటజీస్. అంటే ఎట్లా అంటే ఈఎంఏలో మనకి 20 minutes టైం ఫ్రేమ్ పెట్టి మనం 5 minutesలో ఉంటాము. కానీ ఈ టైం ఫ్రేమ్ని మనం 1 hourలో కూడా పెట్టుకోవచ్చు. 5 minutesలో ఉండి 1 hour టైం ఫ్రేమ్ ఈఎంఐ పెట్టుకొని చూసుకుంటే మనకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. మీకు లైవ్ నేను చేస్తాను ఫ్యూచర్లో ఖచ్చితంగా. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీకు ఖచ్చితంగా నేను లైవ్ చేసి చూపిస్తాను. నేను లైవ్ చేసి చూపిస్తే ఇంకా నాకే చాలామంది తీసుకుంటారు నా ఇండికేటర్ని. నాకు అంత నమ్మకం ఉంది. కాకపోతే నేను లైవ్ చేయట్లేదు, ప్రజెంట్ బిజీగా ఉండడం వల్ల, కోడింగ్లో బిజీగా ఉండడం వల్ల. నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో చేస్తాను. మీరు చూడండి, ఏదైనా ఎఫ్ఈజీ కానీ ఫేర్ వాల్యూ గ్యాప్స్ చూడండి. మనకు ఫేర్ వాల్యూ గ్యాప్స్ అంటే ఏంటి, కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను. ఎందుకంటే నేను లైవ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అన్ని ఒక్కొక్క ఇండికేటర్ గురించి మన ఇండికేటర్లో మీకు వివరంగా ఉంది. మీకు ఇండికేటర్ల గురించి, ప్రతి ఒక్క ఇండికేటర్ గురించి నేను యూట్యూబ్లో పెట్టాను. యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ప్రైజ్ యాక్షన్ స్ట్రాటజీ అని, అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ అని ఉంటుంది. దాంట్లో మీరు చూడండి ప్రతి ఒక్క ఇండికేటర్ గురించి. ఇంకా నేను అప్డేట్ చేశాను దాన్ని. ఓకే, ఇప్పుడు ఫేర్ వాల్యూ గ్యాప్స్ గురించి చూసుకుందాం. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఏంటి, మనకు 5 minutesలో మనం ఉన్నాం. ప్రజెంట్ టైం ఫ్రేమ్ 5 minutes, కానీ 1 hour టైం ఫ్రేమ్ మనం తీసుకున్నాం ఫేర్ వాల్యూ గ్యాప్స్. చూడండి ఎగ్జాక్ట్గా మనకి ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఎక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందో. మనకి ఈ విధంగా ఫేర్ వాల్యూ గ్యాప్స్ మనము డిఫరెంట్ టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని కూడా ఫేర్ వాల్యూ గ్యాప్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్సైడ్ క్యాండిల్. ఇన్సైడ్ అంటే ఏంటి, మనకు క్యాండిల్ ఇన్సైడ్ ఉందా అవుట్ సైడ్ ఉందా అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్సైడ్ ఉంది, అవుట్ సైడ్ క్యాండిల్. ఇది అవుట్ సైడ్ క్యాండిల్ ఎందుకంటామంటే
ప్రీవియస్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అది అవుట్ సైడ్ క్యాండిల్. ఈ విధంగా అవుట్ సైడ్ క్యాండిల్ బ్రేక్ చేయడం వల్ల మనకు మార్కెట్ అప్ సైడ్ డౌన్ సైడ్ అని తెలుస్తుంది. ఓకే, బ్రేక్ అవుతుందంటే మళ్ళీ మార్కెట్ అవుట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు ఇన్సైడ్ అంటే చూడండి, ఈ ప్రీవియస్ క్యాండిల్ మధ్యలో ఉంది కాబట్టి ఇది ఇన్సైడ్, మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది అవుట్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే ఈ ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్ చేసిందో నెక్స్ట్ ఎంతో కొంత మనకు కరెక్షన్ వచ్చిందనమాట. దీన్ని బ్రేక్ చేసుకుని మనకు ఇన్సైడ్ క్యాండిల్ అవుట్ సైడ్ క్యాండిల్ని మనం ఎనలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ అవుట్ సైడ్ క్యాండిల్ వచ్చింది, ఇది కొంచెం ప్రాఫిట్. అంటే మనకు ఇన్సైడ్ అవుట్ సైడ్ క్యాండిల్ ద్వారా మనకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇన్సైడ్ ఏంటి అవుట్ సైడ్ ఏంటి. నెక్స్ట్ బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ. మీకు బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు 1 అవర్ టైం ఫ్రేమ్లో బిగ్ క్యాండిల్ యొక్క 50% బేస్ చేసుకొని కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. మీరు ఒక్కసారి చూడండి, మనకు ప్రీవియస్ ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడ మనకు 50% ఇక్కడ ఉంది, మన ఇండికేటర్ ద్వారా ఈ 50% చూపిస్తుంది అనమాట. ఓవరాల్గా మళ్ళీ మార్కెట్ వచ్చి ఈ 50% దగ్గరనే ఆగిపోయింది. ఇది 50% బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ అనమాట. దీన్ని మీకు వివరంగా ప్లేలిస్ట్లో ఉంది, చూసుకోండి. నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అంటే ఏంటి? మన క్యాండిల్ కొన్ని ప్రీవియస్ మధ్యలో ఉన్న సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనకు ఆ క్యాండిల్ బ్రేక్అవుట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు ఆ క్యాండిల్ బ్రేక్ అవుతుందా లేదా అనేది మనము దీన్ని ఐకాన్ యాక్స్లో పెట్టుకొని కూడా చూసుకోవచ్చు. ఐకాన్ యాక్స్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ఇండికేటర్ని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం ఫాస్ట్ చెప్తానండి. నెక్స్ట్ సప్లై డిమాండ్ జోన్స్ అంటే మనకి ఏంటి, సప్లై ఎక్కడ ఉంది, డిమాండ్ ఎక్కడ ఉంది, జోన్ ఎక్కడ ఉంది అని మనం మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ మనం బేస్ చేసుకొని తీసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని కూడా మనకు సప్లై ఎక్కడ ఉంది, డిమాండ్ జోన్ ఎక్కడ ఉంది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకొని డ్రా చేసుకోవచ్చు. ఓకే, మీరు ఈ సప్లై డిమాండ్ జోన్ ద్వారా కూడా మనకు ఎక్కడ రివర్సల్ అవుతుంది, ఎక్కడ బై ఎంట్రీ ఇస్తుంది. ఓకే, మనకు లెవెల్స్ బ్రేక్ అవుతున్నాయా లేవో అని తెలుస్తుంది. మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఈ సప్లై డిమాండ్ జోన్స్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. చూడండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళుకుంటూ ఈ లైన్ బ్రేక్ చేసింది, నెక్స్ట్ ఈ లైన్ దగ్గర ఆగిపోయింది. మనకి ఇవన్నీ రివర్సల్ అనమాట. కాబట్టి ఈ రివర్సల్ దగ్గర మీకు ప్రతి క్యాండిల్ ఆగి ఉంటుంది చూడండి. ఓకే, ఈ రివర్సల్ దగ్గరనే మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది సప్లై డిమాండ్ జోన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్స్ మీకు ఎక్కడెక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది మనకు దీంట్లో ఈజీగా మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ. ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీకి మనకు ప్రతిసారి సార్ మీరు ఎంట్రీ ఎక్కడ చూపించండి, నాకు ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలి అంటే మన దాంట్లో వాల్యూమ్ ఇండికేటర్ని ఇచ్చాను. మనం ప్రీవియస్ బ్యాక్ టెస్ట్ చేసుకున్నాము, వాల్యూమ్ ఇండికేటర్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, వాల్యూమ్ మనకు సపోర్ట్ చేస్తే, వాల్యూమ్ ఒక్కొక్కటి సపోర్ట్ చేస్తూ ఉంటే మనము ఇక్కడ ఈ విధంగా ఎంట్రీ తీసుకోవచ్చు. గ్రీన్ వస్తుంది, ఇక్కడ రివర్సల్ అవుతున్నప్పుడు ఈ రివర్సల్ అయ్యేది మనకు కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా బ్రేక్ అయ్యేటప్పుడు బ్రేక్ అవుతుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. దీంతో పాటు మనకు MACD కూడా, RSI కూడా చూపిస్తుంది. ఈ RSI సపోర్ట్ మనకు పింక్ బ్లూ లైన్ నేను మన గ్రూప్లో చెప్పాను. మన దీని గురించి వివరంగా ప్రతి ఇండికేటర్ గురించి ఇక్కడ మనకు ఈ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో మనం ఈ ఎంట్రీ తీసుకుంటాం అనమాట. మీరు మల్టిపుల్ కన్ఫర్మేషన్ లేని తీసుకోవడానికి వీలు లేదు. విత్ వాల్యూమ్ ఇండికేటర్ అండ్ మల్టిపుల్ సపోర్ట్ ఇండికేటర్ బేస్ చేసుకొని మనం ట్రేడింగ్లో తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీని మనం మల్టిపుల్ బేస్లో మనం వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, లో బ్రేక్, హై బ్రేక్. ఓకే, నెక్స్ట్ హై బ్రేక్అవుట్, లో బ్రేక్అవుట్ అండ్ టార్గెట్స్ అప్ సైడ్ డౌన్ సైడ్. వీటిని మనము మీరు క్రిప్టోలో యూజ్ చేయాలంటే దీన్ని క్రిప్టోలో కానీ ఫారెక్స్లో కానీ యూజ్ చేయాలంటే దీన్ని టైం ఫ్రేమ్ 2 hours పెట్టుకోవాలి. నార్మల్ దానిలో 30 minutes టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని మనము ఈ హై బ్రేక్అవుట్, లో బ్రేక్అవుట్ని మనము ఎంట్రీ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. అంటే ఇదేంటి, మనకి ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంటే ఏంటంటే మనకు మార్కెట్ ఓపెన్ని బేస్ చేసుకొని టార్గెట్ లెవెల్స్ ఇస్తుంది అనమాట. ఇది చూడండి, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతాయి, మ్యాక్సిమం మ్యాచ్ అవుతాయి. ఈ టార్గెట్ లెవెల్స్ కూడా మనకు ఎగ్జాక్ట్గా టార్గెట్స్ ఈజీగా మ్యాచ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది మార్కెట్ ఓపెన్ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఆల్గో లెవెల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు సూర్య ఆల్గో లెవెల్స్, మనం ఏ ఆల్గోని ఏది తీసుకున్నా కానీ మీరు ఒకటే గమనించుకోండి, మనకి ఇక్కడ ట్రెండ్ రివర్సల్ అవుతుందా అప్ సైడ్ అవుతుందా అనేది విత్ వాల్యూమ్ని బేస్ చేసుకునే తీసుకుంటాం. ఇక్కడ డౌన్ సైడ్ వచ్చింది, వాల్యూమ్ వచ్చింది. నెక్స్ట్ రివర్స్ అయ్యేటప్పుడు మనకు గ్రీన్ క్యాండిల్ వస్తుంది. ఈ గ్రీన్ క్యాండిల్ ఇన్సైడ్ అవ్వకుంటూ మనకు పైకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ డౌన్ సైడ్ వచ్చినప్పుడు డౌన్ సైడ్, అప్ సైడ్ ఇలా ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందంటే మనకు మార్కెట్ ఆ డైరెక్షన్లో కంటిన్యూ అవుతుందని అర్థం. ఈ విధంగా మనకు ఎంట్రీ హోల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు అందుకే నా ఇండికేటర్ తీసుకోవడం ద్వారా మీరు ప్రాఫిట్ పొందుతారో లేదో కానీ లాస్ అవ్వకుండా ఉంటారు. ఎందుకు లాస్ అవ్వకుండా ఉంటారంటే ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు అయ్యో ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నాం అనే ఉద్దేశం మనకు ఉంటుంది. కానీ ఇక్కడ మనకు వాల్యూమ్ బార్ చూపిస్తుంది కాబట్టి విత్ RSI, MACD అని కన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి మనం ఈ డైరెక్షన్ ఇంకా కొంచెంసేపు సేఫ్గా ఉండొచ్చు. దీని ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ డే హై లో బేస్డ్ టార్గెట్స్ ఏ విధంగా ఉంటాయంటే
మనకు ఫిబొనాకీ బేస్లో ఈ టార్గెట్స్ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. ఓకే, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. ఈ హైలో బే చేసుకొని టార్గెట్స్ ఉంటాయి అనమాట. టార్గెట్ 1, టార్గెట్ 2. వీటిని బే చేసుకుని ఎగ్జాక్ట్గా మనకు ప్రీవియస్ డే హై బ్రేక్ అయితే మార్కెట్ మూమెంటం ఉంటుంది కాబట్టి మనకి ఎంతో కొంత ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మనకు ప్రాఫిట్ ఇస్తుంది, టార్గెట్లో ఖచ్చితంగా హిట్ అవుతుంది. చూడండి మీరు ఇక్కడ మీరు బ్యాక్ టెస్ట్ చేసుకున్నా కానీ దీన్ని ఎనలైజ్ చేసుకోవచ్చు. మనకు ప్రీవియస్ డే హైలో బే చేసుకునే మార్కెట్ ఉంటుందని. నెక్స్ట్ వచ్చేసి మన దాంట్లో ఇంకేముంది, ఓపెన్ రేంజ్ గ్యాప్స్. ఓపెన్ రేంజ్ గ్యాప్స్ అంటే మనకు మార్కెట్ ఓపెన్ అయ్యేది ఎక్కడ ఓపెన్ అవుతుంది, ప్రీవియస్ డే క్లోజ్ ఎక్కడ. ఈ విధంగా నీట్గా మనకు ప్రీవియస్ డే క్లోజ్ ఇక్కడ ఉంది, ఈరోజు ఓపెన్ ప్రీవియస్ డే క్లోజ్ ఇక్కడ ఉంది, ఈరోజు ఓపెన్ ఇక్కడ ఉంది. ఓపెన్ ఎంత అయింది, ఇది హై ఎంత అయింది, క్లోజ్ ఎంత అయింది, లో ఎంత ఉంది, టార్గెట్స్ ఎంత ఉన్నాయి అనేది మనకు ఈజీగా ఐడెంటిఫై దీని ద్వారా చేసుకోవచ్చు. నెక్స్ట్ సిపిఆర్ లెవెల్స్. మనకు సిపిఆర్ లెవెల్స్ ద్వారా మార్కెట్ మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ మీకు ఇండికేటర్లో కూడా ఉంది, నేను కాదంటలేను, కానీ మన ట్రేడింగ్ వ్యూలో ఉన్నదని కాదు. మనకు 100% వర్కౌట్ అవుతుందంటే మన దాంట్లో కూడా మనం యాడ్ చేసుకుంటాం. సిపిఆర్ పైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్. ఇప్పుడు ఈ సిపిఆర్ని బే చేసుకొని కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు, ఎందుకంటే రెసిస్టెన్స్ ఉంటాయి, సపోర్ట్ రెసిస్టెన్స్లు మనకి ఈజీగా ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సిపిఆర్ని బే చేసుకొని మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోనే టుమారో సిపిఆర్ లెవెల్స్ కూడా తీసుకోవచ్చు. టుమారో సిపిఆర్ లెవెల్స్ అంటే ఈరోజు మార్కెట్ని బట్టి ఈరోజు మార్కెట్ రేంజ్ని బే చేసుకొని టుమారో సిపిఆర్ లెవెల్స్ మనకు వస్తాయి అన్నమాట. దీని ద్వారా ఏంటంటే టుమారో మార్కెట్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనము గెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పివోట్ మిడిల్ లెవెల్స్. ఈరోజు మార్కెట్ మనకి ఇక్కడ ఉంది, ఈ టార్గెట్ మనకు రావచ్చు రాకపోవచ్చు, కాబట్టి మనకి ఈ మిడిల్ లైన్స్ కూడా దీంట్లో వస్తాయి అన్నమాట. ప్రతిసారి ప్రతి టార్గెట్ని హిట్ అవ్వాలని ఉండదు, దాంట్లో 50% కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి సిపిఆర్లో మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఇచ్చాను, దీన్ని డైలీ చూసుకోవచ్చు. ఇంకొకటి ప్రీవియస్ డే హైలోను మనం డేలో చూసుకోవచ్చు, వీక్లీ చూసుకోవచ్చు, మంత్లీ చూసుకోవచ్చు. దాంట్లో ఓపెన్ క్లోజ్ ప్రీవియస్ డే హై లో టార్గెట్స్ కూడా మనకి ఈజీగా హిట్ అవుతాయి. నెక్స్ట్ డే రేంజ్ లెవెల్స్ అంటే మార్కెట్ ఒక రోజుకి ఎంతవరకు వెళ్ళొచ్చు, దాని రేంజ్ ఎంత అనేది మనకి ఇది ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేసి చెప్తుంది అనమాట. దీని ద్వారా మనకు మార్కెట్ ఎంత రేంజ్ ఉంటుంది, ఈరోజు మనకి ఎక్కడ రివర్స్ అవుతుంది అనేది దీంట్లో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆ రేంజ్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏమైతే రివర్సల్ ప్లాన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇలా ఉంది, ఇక్కడ రివర్సల్ అయింది, ఎగ్జాక్ట్గా మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయింది, అంటే దాని పైన ఉంటే ఎప్పుడు డౌన్ పడేది చెప్పలేము అనమాట మనం. ఓకే, నెక్స్ట్ గ్యాప్ డిటెక్టర్. మనకు మార్కెట్లో గ్యాప్ అప్లో గ్యాప్ అప్ డౌన్లో అయినప్పుడు ఆ గ్యాప్ ఎంత ఉందనేది తెలిసేదే గ్యాప్ డిటెక్టర్. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది గ్యాప్ డిటెక్టర్ ద్వారా అంటే మనకు గ్యాప్ ఎంత ఉంది, ఆ గ్యాప్ అనేది కూడా మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే మనకు గ్యాప్ ఎంత ఉందనేది కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, బుల్ గ్యాప్ 702 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని. మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఒకసారి మీరు గమనించండి, ఇది ఒక సపోర్ట్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా రివర్స్ అవ్వచ్చు, లేదా ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ అయ్యి పైకి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడిక్కడ కన్సాలిడేషన్ అయ్యి ఏకదం ఇక్కడ వరకు రావచ్చు. మనం ప్రీవియస్ దాన్ని మనం ఎప్పుడు గ్యాప్ను మనం డైరెక్ట్ చేయము, మనం గుడ్డిగా చూసుకొని ఏం చేస్తాము, ఎంతసేపు మార్కెట్ ఇప్పుడు ఇలా రివర్స్ అవుతుంది, ఎప్పుడు పైకి వెళ్తుందా అని చూస్తాము. కానీ పడిపోయేటప్పుడు ఇది ఏకదము ఒకటేసారి ఒక 500 పాయింట్లు క్యాప్చర్ చేసింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఈజీగా బుక్ అయిపోతాం. దాని ద్వారా మీరు ఒకటేసారి మీ క్యాపిటల్ అంతా గాన్ అయిపోతుంది. ఇప్పుడు ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా మనకు ఈ గ్యాప్ డిటెక్టర్ పనిచేస్తుంది అనమాట, రివర్సల్ అవ్వడమా ఏంటి అనేది. నెక్స్ట్ ట్రెండ్ బేస్డ్ సిగ్నల్. ఈ ట్రెండ్ బేస్డ్ సిగ్నల్ అంటే ఏంటి, మనకు ట్రెండ్ ఏ డైరెక్షన్లో ఉంది, ఏ విధంగా ఉంది, ప్రతిదానికి మనం ట్రెండ్ డైరెక్షన్లో కానీ దేంట్లో కానీ మనకి ఇండికేటర్ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ తీసుకోవాలి. ఇది విత్ ఆర్ఎస్ఐ ఉంటుంది, విబిఎస్సిడి ఉంటుంది, వాల్యూమ్ బార్ ఉంటుంది, ఓకే, ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇండికేటర్ ఏ విధంగా వర్కౌట్ చేస్తుందయ్యా అంటే మనకు మార్కెట్ ఒక ట్రెండ్ డైరెక్షన్ వెళ్తుంది అంటే ఏ విధంగా, ఇప్పుడు ఈ విధంగా ఉంది, ఇక్కడ ఉంది, ఈ విధంగా డౌన్ సైడ్ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ గ్రీన్ వచ్చింది అనుకోండి, ఈ గ్రీన్ రావాలి, ఇది గ్రీన్ రావాలి, ఓవరాల్గా మనకు ట్రెండ్ కంటిన్యూషన్, ఇది ప్రాఫిట్. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇక్కడ రెడ్ వచ్చింది, ఇక్కడ రెడ్ వచ్చిందంటే మార్కెట్ ఫాల్, ఇది సేమ్ ఫాల్ అయినప్పుడు ఇదంతా మొత్తం ఫాల్ అయింది. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ముందే ఇంటి ఇచ్చింది, ఇది ఇక్కడ ఇచ్చింది, ఓవరాల్గా ప్రాఫిట్. ఈ విధంగా ట్రెండ్ ఇండికేటర్ కూడా మనకు బాగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ బీబీ స్ట్రాటజీ, సూపర్ ట్రెండ్, వీవ్యాప్ మీకు తెలుసు, సూపర్ ట్రెండ్ బేస్ చేసుకొని ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలి ఏంటనేది. కాకపోతే మనకు మల్టిపుల్ ఆప్షన్స్లో ఇది కూడా ప్రొవైడ్ చేశాను. అంటే మనము ఒక బీబీ స్ట్రాటజీ, సూపర్ ట్రెండ్ బేస్ చేసుకొని కూడా ట్రెండ్ డైరెక్షన్ మనం అంచనా వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఇదంతా కంటిన్యూషన్ ప్రాఫిట్, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఇదంతా ప్రాఫిట్,
ఇక్కడ సెల్ వచ్చింది, ఇది ప్రాఫిట్. ఓకేనా. మనకు బ్యాండ్ విడ్త్ దగ్గరకు ఉందనుకోండి, మార్కెట్ సైడ్ వేస్లో ఉందని అర్థము. మనకు బోలింజర్ బ్యాండ్ ద్వారా కూడా మార్కెట్ సైడ్ వేస్ని తెలుస్తుంది. మీరు అది గమనించండి, మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ ఉందా, ఏ విధంగా ఉందని. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ఏమవుతుంది, బీబీ స్ట్రాటజీలో బోలింజర్ బ్యాండ్ దగ్గరికి అయిపోయింది, అంటే మార్కెట్ ఇక్కడిక్కడే సైడ్ వేస్ అయిపోయింది అనమాట. అంటే మనం బోలింజర్ బ్యాండ్ యూజ్ చేసుకుని కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ ఇండికేటర్స్. మెయిన్ ఇండికేటర్ టేబుల్, MACD, RSI స్క్రీన్ టేబుల్. అంటే ఈ టేబుల్స్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఈ టేబుల్ని బేస్ చేసుకుని మనము ట్రేడ్ తీసుకోవచ్చు. వీటిని బేస్ చేసుకుని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మీరు ఒకసారి గమనించండి. EMA ఉంది, ఈ EMA ఏంటి, EMA 200 ఉంది. ఈ 23,445 ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్ అనేది EMA 200 చూపిస్తుంది. VWAP చూపిస్తుంది 23,641 ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్, 641 బిలో మార్కెట్ డౌన్ సైడ్. సేమ్ సూపర్ ట్రెండ్ కూడా అంతే. నెక్స్ట్ RSI వాల్యూస్ బేస్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకోవచ్చు. RSI 50 అబౌవ్ ఉంటే మార్కెట్ అప్ సైడ్ అనే ఉద్దేశంతో మనం ట్రేడ్ తీసుకోవాలి, మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. MACD కూడా మన ట్రెండ్ అప్ సైడ్ డౌన్ సైడ్ చూపిస్తుంది. నెక్స్ట్ ట్రూ స్ట్రెంగ్త్ ఇండెక్స్ కూడా మనకు అప్ సైడ్ మార్కెట్ అప్ సైడ్ డౌన్ సైడ్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ADX, ఎవరేజ్ డైరెక్షన్ ఇండెక్స్. ఇది మనకు వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ADX సపోర్ట్గా DI+ ఉంటే ఇది మార్కెట్ అప్ సైడ్. ట్రెండ్ సైడ్ వేస్ ఉందా, ట్రెండ్ కంటిన్యూషన్ ఉందా, ట్రెండ్ డౌన్ సైడ్ ఉందా అనేది గెస్ చేసేది ADX ఇండికేటర్. మనకి ADX ఇండికేటర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మార్కెట్లో. ట్రెండ్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది, సైడ్ వేస్ ఉందా, అప్ సైడ్ ఉందా అని. ఈ విధంగా మనం మల్టిపుల్ ఫ్యాక్టర్ పెట్టుకొని చేస్తే మనకి ఈజీ కన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే RSI ఉంది. టైం ఫ్రేమ్ 5 minutes, 15 minutes, 30 minutes, 1 hour, 1 day. అంటే డిఫరెంట్ టైం ఫ్రేమ్లో RSI ఏ విధంగా ఉందనేది మనం ఎనలైజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఇది RSI బేస్ చేసుకుని కూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే మనకు 5 minutes ఫర్ ఎగ్జాంపుల్ RSI 50 దాటింది అనుకోండి, అదే 15 minutesలో మనకి ఎక్కడ ఉంటుందంటే 40 దగ్గర ఉంటుంది. అంటే ట్రేడ్ నార్మల్గా ఈ 50 అబౌవ్ ఉన్నది షార్ట్ టర్మ్ ట్రెండ్, కానీ 15 minutesలో ఉన్నప్పుడు కొంచెం లాంగ్ టర్మ్, ఇంకా 1 hour ఉంటే ఇంకా స్ట్రాంగ్ అనమాట. ఈ విధంగా ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుందా, రివర్స్ అవుతుందా అనేది కూడా మనం ఈ టేబుల్ బేస్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు EMA లెంగ్త్, EMA 1, 2, 3 లెంగ్త్స్. ఈ లెంగ్త్ బేస్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకోవచ్చు. లెంగ్త్ ఏ విధంగా ఉంటుందా అంటే EMA మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను, EMA 20 ఉంది. వీటిని 5 minutesలో కాకుండా మనం టైం ఫ్రేమ్ 1 hourలో చేంజ్ చేసుకొని 1 hour EMAని మనం 5 minutesలో చూసుకోవచ్చు. దీనికోసం నేను EMA ఇండికేటర్ ఇచ్చాను అనమాట. ఈ విధంగా మన దాంట్లో మల్టిపుల్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశాను, ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ ప్రొవైడ్ చేశాను. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటే. ఓకే, థ్యాంక్ యూ. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. ధన్యవాదములు.